రోడ్ల నిర్మాణం అంశంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే రోడ్లు వేశారని ఆయన విమర్శించారు. ఆ 3 చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని ఆరోపించారు. రోడ్ల గురించి రాష్ట్ర మంత్రి తిరిగి చూద్దామా అని హరీష్ రావుకు సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో R&B పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. అధ్యక్ష, నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా. మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు, మండలం నుంచి డిస్ట్రిక్ట్, మా వికారాబాద్ జిల్లా లోపల రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి. అధ్యక్ష, నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ముందు ఒక 2 మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్ అనే రోడ్డుని ఫ్యూచర్ హైదరాబాద్ డెవలప్ చేయడానికి గతంలో హైటెక్ సిటీ కట్టి ఆ తర్వాత ఇంకా ఎక్స్పెన్షన్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు. ఇవాళ మహాలక్ష్మి 2500 మోసం, 4000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు PRC 4 DAలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్. ముందు ఒక దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ముందు ఒక 2 మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్ అనే రోడ్డుని ఫ్యూచర్ హైదరాబాద్ డెవలప్ చేయడానికి గతంలో హైటెక్ సిటీ కట్టి ఆ తర్వాత ఇంకా ఎక్స్పెన్షన్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే GMR ఎయిర్పోర్ట్ కట్టి అక్కడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ SEZ తో పాటు ఇవాళ హైదరాబాద్ ఈ స్టేజ్లో బెంగళూరు తర్వాత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ PV నరసింహరావు ఎక్స్ప్రెస్ వే కలుపుకుంటూ మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తు పడి 7,300 కోట్లకు రోడ్డు రంపిన ఘన చరిత్ర ఈసారి వీళ్ళది. ఒక దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, రోడ్ల గురించి రాష్ట్రం అంతా తిరిగి చూద్దామా అని హరీష్ రావుకి అయితే సవాల్ విసిరారు కోమటిరెడ్డి. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? భవిత, తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల వ్యవహారానికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అయితే వాడి వేడి చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకు అంటే గత 10 ఏళ్లుగా కేసీఆర్ హయాంలో ఒక రోడ్డు కూడా నిర్మించలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకి వెళ్లే రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. దీనికి సంబంధించి నిన్న వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభలో కొంత ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయనుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు నిర్మించలేదు. కేవలం 3 నియోజకవర్గాలకే రోడ్లను నిర్మించారు. అది కూడా సిద్దిపేట, గజ్వేల్
గజ్వేలు, సిరిసిల్ల ఈ 3 నియోజకవర్గాలకే రోడ్లు వేసుకున్నారు తప్ప రాష్ట్రంలో ఎక్కడా రోడ్లకు వేసుకోలేదని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావుకు అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేసీఆర్ హయాంలో దాదాపు 8,000 కిలోమీటర్లు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి దీనిపై చర్చకు సిద్ధము అని చెప్పేసి హరీష్ రావు సవాల్ విసిరారు. ఈ సవాల్కి ప్రతి సవాల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే 10 ఏళ్ల హయాంలో మీరు ఎన్ని రోడ్లు వేశారు ఏంటి దానికి సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా పర్యటిస్తూ ఈ రోడ్ల వ్యవహారాన్ని పరిశీలిద్దామని చెప్పి సవాల్ చేశారు. దానికి హరీష్ రావు కూడా ఈ సవాల్ తాము స్వీకరిస్తున్నామని చెప్పేసి ఏ నియోజకవర్గానికైనా వెళ్దాము, మేము వేసిన రోడ్లకు సంబంధించి మొత్తం వివరాలు అందిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే స్పీకర్ కొన్ని ఆసక్తికర అంటే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో తమ ప్రాంతానికి అంటే తన నియోజకవర్గానికి సంబంధించిన రోడ్లు సరిగా లేక పిల్లను కూడా ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సభలో నవ్వులు పూయించాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఇటు అధికార పార్టీకి సంబంధించిన సభ్యులంతా కూడా విపక్షాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రోడ్ల వ్యవహారానికి సంబంధించి అధికార విపక్షానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో కొంత చర్చ కూడా అంటే ప్రశ్నోత్తరాల సమయంలో కొంత వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో అంటే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపు 8,000 కిలోమీటర్ల రోడ్లు అంటే గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేశామని చెప్పేసి, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ పీపీటీ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లు నిర్మిస్తామని చెప్పేసి అన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు కూడా టోల్ వసూలు చేస్తారంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తాము గ్రామీణ ప్రాంతాలకు వేసే రోడ్లు ఏవైతున్నాయో ఈ పీపీటీ పద్ధతులు అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తాము, కానీ ఎక్కడా కూడా టోల్ వసూలు చేయము అని చెప్పేసి చెప్పారు. మీ హయాంలో అంటే కేసీఆర్ హయాంలో కేవలం కమిషన్లు రావని చెప్పేసి రోడ్లు నిర్మించలేదు, వాటిలో కమిషన్లు వస్తే ఆ రోడ్లు వేశారు. కేవలం సింగరేణి నిధులతో 3 నియోజకవర్గాలు అంటే కేసీఆర్ నియోజకవర్గం కానీ కేటీఆర్, హరీష్ రావు ఈ 3 నియోజకవర్గాలకే రోడ్లు వేసుకున్నారు తప్ప ఎక్కడా కూడా రోడ్లు వేయలేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా ఇటు అధికార విపక్షానికి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి సవాళ్లు కూడా కొనసాగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో తాము నిర్మించిన రోడ్లు మీదనే మీరంతా తిరుగుతున్నారు అని చెప్పేసి, గతంలో తాము ఏదైతే నిర్మించినామో ఆ రోడ్ల మీదనే మీరు తిరుగుతున్నారని చెప్పేసి విపక్షం చెప్తుంటే, లేదు మీరు ఎక్కడ రోడ్లు వేయలేదు, దానికి సంబంధించి మా దగ్గర రికార్డులు ఉన్నాయని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇద్దరి సవాళ్ళ నేపథ్యంలో ఈ రోజు కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. తాము వేసిన రోడ్లకు సంబంధించిన మొత్తం వివరాలను కూడా సభ ముందు ఉంచుతామని చెప్పేసి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ రోజు సభలో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి సవాల్ చేస్తూ ఎక్కడా కూడా మీరు వేయలేదు, దానికి సంబంధించి మా దగ్గర ఆధారాలునే, మేము అధికారంలోకి వచ్చాకే మొత్తం రోడ్లు ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు కానీ అదే మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లన్నింటినీ కూడా గుంతలు పూడ్చుకుంటూ కొత్త రోడ్లు వేసే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పేసి, అది కూడా ప్రభుత్వానికి సంబంధించి మొత్తం నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంత రోడ్లను మహర్దశ కల్పించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కోమటిరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము గతంలో వేసిన రోడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు సభ ముందు ఉంచుతాము, అవసరమైతే సభ్యులు వచ్చి దానికి సంబంధించిన మొత్తం ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో వేసాము వాటికి సంబంధించి మొత్తం పరిశీలిద్దామని చెప్పేసి స్పీకర్ కి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీలో ఈ రోడ్ల వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ సవాళ్ళను ఎవరు స్వీకరిస్తారు, ఎవరు దీనికి సంబంధించి పర్యటనలు చేస్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. భవిత, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ నరేష్.